ఓం సాయిరామ్. బాబాపై మనకు అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తారు. ఈ ఎపిసోడ్లో మనం వెంకటలక్ష్మి గారు పొందినటువంటి బాబా వారి అద్భుత లీలలను తెలుసుకుందాం. వీరి చిన్న పాప తన 4 సంవత్సరాల వయసులో ఒకసారి ఆడుకుంటూ మంచంపై నుండి కిందకి పడిపోతుంది. గట్టిగా గోడకు కొట్టుకుంటుంది. తలకి దెబ్బ తగులుతుంది. విపరీతంగా ఆగకుండా తల నుండి రక్తం కారటం మొదలు పెడుతుంది. వీళ్ళు ఎంత ప్రయత్నించినా రక్తం ఆగదు. ఆ పరిస్థితిలో వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామని బయలుదేరుతారు. ఆ రోజు ఆదివారం కావటం చేత ఎక్కడా డాక్టర్లు ఉండరు. వెంకటలక్ష్మి గారు తన పాప పరిస్థితికి చాలా భయపడిపోతారు. వీరి పాపను కాపాడమని బాబాను ప్రార్థిస్తారు. అంతే ఆశ్చర్యంగా ఒక హాస్పిటల్ బయట కారులో నుండి ఒక డాక్టర్ దిగుతారు. వీరి పాపకు ట్రీట్మెంట్ చేస్తారు. కుట్లు వేయాల్సి వస్తుంది. మత్తు ఇవ్వకుండానే కుట్లు వేసినప్పటికీ వీరి పాప ఏడవదు. బాబానే ఈ రూపంలో వచ్చి వీరి పాపను కాపాడారు అని ఆవిడ బాబాను నమస్కరించుకుంటారు. ఇలాగే ఇంకొకసారి వీరు షిరిడీకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వీరి చిన్న పాప బీటెక్ పరీక్షలు రాస్తూ ఉంటుంది. ప్రాక్టికల్స్ జరుగుతూ ఉండటం వల్ల సెలవు ఇవ్వరు. వెంకటలక్ష్మి గారు బాబాను ప్రార్థించడంతో వీరి పాపకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ టైమును అడ్జస్ట్ చేసి సెలవు ఇస్తారు. వీరందరూ కలిసి సంతోషంగా షిరిడీకి వెళ్తారు. వీరు అనుభవించినటువంటి ఈ సంఘటనని బాబావారి లీలల మహిమ అని అంటున్నారు వెంకటలక్ష్మి గారు. బాబావారి ఈ అద్భుత లీలలను వివరంగా ఈ గురువారం సాయంత్రం 6 గంటలకు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.